అండి అందరికీ నమస్కారం అండి. మీకు ఒక పవర్ఫుల్ రెమెడీ చెప్తున్నాను. మీరు కూడా చేసుకొని మీరు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అనుకుంటున్నాను. చూడండి, దీనిని తెల్ల జిల్లేడు చెట్టు అంటారు, లేదా శ్వేతార్క గణపతి సంబంధించిన చెట్టు. ఈ చెట్టు ఎవరింటి ముందైతో తనకు తానే, అంటే మనం చెట్టుని తీసుకెళ్ళి పెట్టుకోకూడదండి. అదే వచ్చి మన ఇంటి ముందర గార్డెన్లో కానీ ఎక్కడన్నా ఉండి అది పెరిగితే మనకు అదృష్టం కలిసి వస్తుంది. లేదంటే దీని వేరు కానీ, లేదా ఒక 9 కడ్డీలు లేదా ఒక 7 కడ్డీలు, అంటే అదే సరి సంఖ్య కాకుండా బేసి సంఖ్య ఉండేలా చూసుకోండి. అవి తీసుకెళ్ళి మంచిగా మంచినీటితో శుభ్రం చేసుకొని గంధం, పసుపు, కుంకుమ పెట్టి నైవేద్యం పెట్టి ఒక బెల్లం ముక్క ఒక రెడ్ క్లాత్లో కానీ లేదా ఎల్లో క్లాత్లో కానీ దాన్ని కట్టి మన ఇంటి ముందర కానీ లేదా ఇంటి లోపల గుమ్మంకి ఏలాడతీస్తూ ఉంటే ఎలాంటి చెడు శక్తులు ఇంటి లోపలికి జొరబడవని నమ్మకం అండి. చూడండి, దీనికి పువ్వు లోపల ఎలా ఉంటుంది అని కాడ చూపిస్తున్నాను. చూడండి, అచ్చం గణపతిలాగే ఎంత ముద్దుగా ఉంటుందో. ఇది తెల్ల జిల్లేడు చెట్టు. ఈ చెట్టు వేరు, కొమ్మలు, ఆకులు ప్రతి ఒక్కటి అన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ ఆకులతో హారం కుట్టి హనుమాన్ టెంపుల్కి వెళ్ళి 101 ఆకు హారంలా ఇస్తే మనకున్న కష్టాలన్నీ తీర్చే హనుమాన్ చాలా పవర్ఫుల్ రెమెడీ. మీరు కూడా ఈ చెట్టుని ఎక్కడన్నా ఉంటే తప్పకుండా ఆకులు, పువ్వులు తెంచుకొని వచ్చి చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, తెల్లగా ఉంటాయండి. ఎలా వచ్చిందో, ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇది ఇంటికి తెచ్చుకోండి. అమావాస్య అయితే, పుణ్యం అయితే అలా మంచి రోజులు చూసుకొని తెచ్చుకుంటే చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి.